ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాట్లాడేది గౌరీయేనా? ఎవరు మీరు? నీ చెల్లిని కిడ్నాప్ చేసింది మేమే. నా చెల్లెల్ని ఏం చేయకండి ప్లీజ్. తనని వదిలేసేయండి ప్లీజ్. వదిలేస్తాం, కానీ మేం చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. నీ చెల్లి నీకు సేఫ్గా కావాలి అంటే మీరు అంటే నువ్వు, నీకు హెల్ప్ చేస్తున్న నీ పార్ట్నర్ శంకర్, మీరు పోలీసులకి సహకరించకూడదు. నన్ను పట్టుకోవడానికి మీరు పోలీసులతో కలిసి ప్లాన్ చేశారని నాకు తెలుసు. అది జరగకూడదు. నేను ఏ అడ్డు లేకుండా సేఫ్గా సిటీ దాటాలి. అప్పుడే నీ చెల్లి నీకు దక్కుతుంది. ఇది నీ మీద జాలిపడి నేనిస్తున్న ఆఫర్. సార్ నేను శంకర్ని మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఆ అమ్మాయిని ఏం చేయకండి. తనకే హాని జరగకూడదు. మేము మీరు చెప్పినట్టే వింటాం సార్. మీ జోలికి అస్సలు రాం. ప్లీజ్ సార్ ఆ అమ్మాయిని వదిలేయండి సార్. అని బ్రతిమలాడతాననుకున్నావురా? నువ్వు సిటీ దాటి ఎలా వెళ్తావో నేను చూస్తాను. మా సంధ్య ఒక్కదాన్నే కాదు, నీ చెరలో ఉన్న అందరు అమ్మాయిల్ని కాపాడతాను. నిన్ను జైలుకు పంపిస్తాను. శంకర్, ఏంట్రా నువ్వు మాకు జాలిపడి ఆఫరిస్తున్నావా? నిజానికి నువ్వు భయపడుతున్నావని నాకు చాలా క్లియర్గా అర్థమవుతుందిరా. సంధ్యను వదిలేస్తామంటే నమ్మేసి నువ్వు చెప్పినట్టుగా ఆడడానికి నేనేమైనా డూడు బసవనని అనుకున్నావురా? పోట్ల గిత్తని. ఒక్కసారి నువ్వు నా చేతికి దొరకాలి. నువ్వు చేసిన ఘోరాలకి, నీ వల్ల బలైపోయిన కుటుంబాలతో నీకు హారర్ పిక్చర్ చూపిస్తా. రేయ్, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వే నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావురా. నువ్వు అమ్మాయిని సిటీ దాటించే ప్రయత్నంలో ఉన్నావు కదా. నీ ప్రయత్నంలో నువ్వు ఉండు, నిన్ను అడ్డుకునే పనిలో నేనుంటా. ఓకే? మీరనుకున్నట్టుగా రేపు సంధ్య తిరిగి వస్తే సంధ్యని చూసిన ప్రతి క్షణం బలైపోయిన మిగతా ఆడపిల్లల గురించి తలుచుకుని బాధపడతారే తప్ప సంతోషంగా ఉండలేరు. అది నాకు తెలుసు. సంధ్య, గౌరీ గారు, మంచి మీద చెడెప్పుడు గెలవదు. మనం అమ్మాయిల్ని కాపాడడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో ఆ దేవుడు, ప్రకృతి సహాయం చేస్తాయి. మన సంకల్పం బలంగా ఉంటే చాలు, మంచి జరుగుతుంది. చిన్నడా, పెద్దడా, మీరిద్దరూ ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అన్నిటినీ చెక్ చేయండి. బాబాయ్, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను. నేను వస్తాను శంకర్. వద్దు సండే గారు, ఇది నా చివరి ప్రయత్నం. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే మీరు వీళ్ళిద్దరికీ తోడుగా ఉండండి. పదండ్రా. శంకర్ చెప్పిన దాంట్లో నిజం ఉందమ్మా. ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. శంకర్ ఏ కల్మషం లేని మనిషి. నలుగురికి సహాయం చెయ్యాలి, అందరికీ మంచే చెయ్యాలి అనుకునే మకుటం లేని మహారాజు.
మీ చెల్లెలు కాబట్టి సంజయని కాపాడటం తన బాధ్యత అనుకోవచ్చు. కానీ ఒక పౌరుడిగా ఆ అమ్మాయిల్ని కాపాడడం కూడా తన కర్తవ్యంగా అనుకుంటున్నాడు. అది శంకర్ అంటే. తనేం చేసినా కరెక్ట్గానే చేస్తాడమ్మా. ఎస్. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ శంకర్ గారిని నమ్మండి. సంధ్య గారిని ఖచ్చితంగా కాపాడి తీసుకొస్తారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్క సంధ్య కోసం అంతమంది ఆడపిల్లల్ని కాపాడకుండా వదిలేయడం వల్ల మీరు కూడా సంతోషంగా ఉండలేరు. ధైర్యంగా శంకర్ గారి మీద నమ్మకంతో ఉండండి. అవును మేడం, తన తమ్ముళ్ళ మీద ఒట్టేసి చెప్పారు కదా తనను కాపాడుతాను అని. 600 కాపాడి తీరుతారు. ఇంత ఫుల్గా ఫుడ్ పెట్టించేశారు. నిద్రొచ్చినా పర్లేదు, మీరే డ్రైవ్ చేసుకుని వెళ్తారు. అవును, ఇందాక బిర్యానీ తినేటప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ అంటున్నారు. కొంపతీసి స్మగ్లింగ్ ఏమైనా చేస్తున్నారా? చచ్చా, అదేం లేదు. ప్యూర్ ఫర్నిచర్. కావాలంటే స్టార్ట్ చేసే ముందు నువ్వే చెక్ చేసుకుందులే. నువ్వు వెళ్ళి సిగరెట్ తాగేసిరా. నా వీక్నెస్ కనిపెట్టేశావు నువ్వు. నువ్వు ఉండు, ఇప్పుడే వస్తా. వెళ్ళు. బాయ్, ఆ డ్రైవర్ గాడికి డౌట్ వచ్చినట్టుంది. మనం ఇక్కడి నుంచి త్వరగా స్టార్ట్ అవడం మంచిది. అమ్మాయిలందరినీ వెహికల్ ఎక్కించారా? ఎక్కించాను బాయ్. ఆ డ్రైవర్కి డౌట్ రాకుండా అమ్మాయిలు కనపడకుండా మేనేజ్ చేయండి. నేను అసలే ఆ శంకర్తో కూడా మాట్లాడాను. వీడికి ఏదైనా డౌట్ వచ్చి శంకర్కి కాల్ చేస్తే మనం అందరం బుక్ అయిపోతాం. వాడికి ఏదో మాయమాటలు చెప్పి వెహికల్ స్టార్ట్ చేయించండి. క్విక్, వెళ్ళు. మేడం, మేడం, ఏమైంది శంకర్? మీ దగ్గరున్న ఫోన్ నెంబర్లలో ఈ నెంబర్ ఉందేమో చూడండి. ఉంది మేడం, ఆ మాఫియా గ్యాంగ్ నుంచి ఒకడు ఈ నెంబర్ నుంచి కాల్ చేసి మీ సంధ్యను వదిలేస్తాం, కాకపోతే మిగతా వాళ్ళని సిటీ దాటించేటప్పుడు మీరు అడ్డుపడకూడదు అని కండిషన్ పెట్టాడు. కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. గుడ్. ఈ నెంబర్ లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ అమ్మాయిలతో సహా అక్కడే ఉండుంటారు. ఓకే కానిస్టేబుల్, ఈ నెంబర్ ట్రేస్ చేయి. ఎస్ మ్యామ్. దీని లాస్ట్ లొకేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మిల్ సౌత్ జోన్ లో చూపిస్తుంది మేడం. అయితే డెఫినెట్ గా వాళ్ళ ఓల్డ్ బిల్డింగ్ చుట్టే ఉండుంటారు మేడం. పదండి, తొందరగా వెళ్దాం. పద. కానిస్టేబుల్స్ రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.